నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఓటర్లని ప్రలోభ పెట్టడం మొదలుపెట్టింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తరహాలో ఓటర్లని ఎట్లా ప్రలోభ పెట్టాలి అనే ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారు. మనం పవర్ టీవీ వేదికగా మనం మాట్లాడుకున్నాం. చిలకలూరుపేట ప్రస్తుత ఎమ్మెల్యే గుంటూరు పశ్చిమకి ట్రాన్స్ఫర్ అయిపోయిన విడుదల రజని, అంటే విడుదల రజని ఇప్పటివరకు చిలకలూరుపేటకి ఎమ్మెల్యేగా ఉన్నది. ఆమెని జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెస్ట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. గుంటూరు వెస్ట్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆమెకి ఎవరు డేటా ఎవరు ఇచ్చారో తెలియదు, కానీ బహుశా వాలంటీర్లు వాళ్ళు ఏమైనా ఇచ్చారేమో, లేదు ఎన్నికల సంఘం అంటే ఎన్నికల విధులు నిర్వర్తించే వాళ్ళు కూడా దాదాపుగా చాలామంది వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులే కాబట్టి ఆ ఓటర్ డేటా మొత్తం వాళ్ళు ఇచ్చారో ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. విడుదల రజని మాత్రం వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అని మొదలుపెట్టింది. వాళ్ళందరికీ సెల్ ఫోన్లకి మెసేజీలు పోతూ ఉన్నాయి. సరే, అసలు ఆ డేటా ఎట్లా లీక్ అయింది అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా ఉన్నది. అదే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఇంకొక సంఘటన జరిగింది. అదేంటి అంటే, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయనకు కూడా ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ ఓటర్ల డేటా మొత్తం ఆయన దగ్గరికి వచ్చింది. మొత్తం వాళ్ళ పేరు, వయస్సు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, ఈ వివరాలన్నీ బొల్లా బ్రహ్మనాయుడు దగ్గరికి వచ్చినాయి. అంటే ఎవరిచ్చారు తెలియదు. బొల్లా బ్రహ్మనాయుడు దగ్గరికి వస్తే ఈయన ఏం చేశాడంటే, అసలు వీళ్ళందరికీ మనం సంక్రాంతి కానుకగా ఆడవాళ్ళందరికీ చీరలు పంపిణీ చేద్దామని పెద్ద ప్లాన్ పెట్టాడు. మొత్తం 1,00,000 చీరలు ఆర్డర్ ఇచ్చాడు. 1,00,000 చీరలు. మహిళలందరి పేర్లు తీసుకొని వాళ్ళ సెల్ ఫోన్కి మెసేజ్ పంపిస్తున్నాడు. వాళ్ళు వచ్చి చీరలు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఓటు ఉన్న వాళ్ళకే, ఓటు లేని వాళ్ళకి చీర లేదు. ఆయన చీర ఇవ్వని, 1,00,000 చీరలు ఇవ్వని, లేకపోతే 1,00,00,000 చీరలు ఇవ్వని. ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు కాబట్టి దాన్ని ఎవరు ఇప్పుడు నేరంగా ఎత్తి చూపడానికి అవకాశం లేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇటు పట్టుకుంటారు. ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలే ఓటర్లందరికీ ఈ కానుకలు పంచాలని చూస్తున్నాడు. పాపం ఆయన తాపత్రయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, ఈయనకి ఈ ఓటర్ల డేటా ఎలా వచ్చింది, ఎవరిచ్చారు? నీకు డేటా కావాలి కదా, ఎవరెవరికి చీరలు ఇవ్వాలి అంటే ఆ మహిళలు, వాళ్ళ ఏజ్ గ్రూపు, వాళ్ళ కథ కమామిషు నీకు ఎవరిచ్చారు? ఎన్నికల సంఘం ఇచ్చిందా? ఎన్నికల ప్రాసెస్ చూసే అధికారులు ఇచ్చారా? వాలంటీర్లు ఇచ్చారా? బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇచ్చారా? ఎవరిచ్చారు? నీకు ఈ సమాచారాన్ని ఎవరిచ్చారు? ఓటర్ల లిస్టు దగ్గర పెట్టుకొని అందులో టిక్కు పెట్టుకొని ఆ మహిళకి చేరిస్తున్నాడు. ఎట్లా ఇస్తారు? నీకు అసలు ఆ డేటా ఎక్కడిది? అక్కడ విడుదల రజని గ్రీటింగ్స్ పంపించినా, ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు చీరలు ఇచ్చినా, ఈ 2 సంఘటనలే ఇప్పటికి ప్రస్తుతానికి బయటకు వచ్చి ఉన్నాయి. ఇటువంటివి చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అసలు వీళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అవుతున్నది? ఈ డేటా ఎవరిస్తున్నారు?
ఎలక్షన్ కమిషన్ వద్ద ఉండాల్సిన డేటాని ఈ విధంగా వాడుకోవటం కరెక్టా? దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉంది. చాలా చాలా తీవ్రమైన విషయం ఇది, చాలా తీవ్రమైనది. ఓటరు ఏజీ మొత్తం ఆ వివరాలు విత్ సెల్ ఫోన్ నెంబరు మీకు ఎవరు ఇస్తున్నారు? మీరు అసలు ఇటువంటి కార్యక్రమాలు చేయటమే తప్పు అంటే ఓటర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పిలిచి వాళ్ళకి చీరలు ఇవ్వటం ఏంటి? అంటే సంక్రాంతి గిఫ్ట్ కోట్లాది రూపాయల డబ్బులు సంపాదించినవి ఉన్నాయి కదా, గిఫ్ట్ చీర. ఈ గిఫ్టులు అంటే ఇటువంటి గిఫ్టులు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే లోపల అందరికీ ఇచ్చేసి అందరినీ ఆబ్లిగేట్ చేసుకోవటం, ఓటర్లందరినీ కూడా ప్రలోభ పెట్టడం ఏంటి పనులు? ఇటువంటి సంఘటనల మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇటువంటి వాటిని సీరియస్గా తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇప్పటికే డేటా లీక్ అయినట్టు మనకి అర్థమైపోతున్నది. డేటా లీక్ అయిపోయిన తర్వాత ఎవరు చేయగలిగింది ఏమి ఉండదు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు, ఫైనల్ ఓటర్ లిస్టు అన్నీ వచ్చేస్తాయి, వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు. డేటా మొత్తం లీకేజ్ అయిపోయి ఈ డేటా చౌర్యాన్ని అరికట్టకపోతే ఎన్నికలు ప్రశాంతంగా ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో కేంద్ర ఎన్నికల సంఘం పెట్టుకున్న నిబంధనల మేరకు జరగటం అనేది అసాధ్యం అవుతుంది. ఈ డేటా చౌర్యాన్ని అరికట్టాలి. ఈ డేటా చౌర్యం ఎవరు చేశారో నిగుదేల్చాల్సిన అవసరం అయితే మాత్రం కనపడుతున్నది. బాగా సంపాదించిన ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు చీరలు ఇస్తారు, ఇంకేదైనా కార్లు కూడా ఇస్తారు. డేటా లీక్ కావటం, డేటాని మొత్తం తీసుకెళ్ళి తస్కరించటం, ఇవన్నీ కూడా చాలా చాలా సీరియస్ నేరాలు. వీటిని, ఇటువంటి విషయాల్ని సీరియస్ నేరాలుగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.